హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభవార్త వచ్చేసింది. ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ మరియు కేంద్ర ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న లక్షలాది మంది ఉద్యోగులకు, అలాగే పన్ను చెల్లింపుదారులకు రాబోయే ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఒక అత్యంత కీలకమైన మరియు భారీ శుభవార్త అయితే అందబోతోంది. సాధారణంగా ప్రతి ఏటా ఏప్రిల్ 1వ తేదీన కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమవుతుంది. అయితే ఈ తేదీ కేవలం క్యాలెండర్ మార్పు మాత్రమే కాదు, ఆదాయపు పన్ను వ్యవస్థలో ఒక విప్లవాత్మకమైన మార్పుకు నాంది పలుకుతోంది. కేంద్ర ఆర్థిక శాఖ తీసుకున్న నిర్ణయం ప్రకారం ఏప్రిల్ 1 నుంచి దేశవ్యాప్తంగా కొత్త ఆదాయపు పన్ను చట్టం మరియు దానికి సంబంధించిన సరికొత్త నిబంధనలు పూర్తి స్థాయిలో అమల్లోకి రానున్నాయి. మరి దీని అర్థం ఏమిటంటే, ఇప్పటివరకు మనం అనుసరిస్తున్న పాత పద్ధతులు మరియు నిబంధనల్లో ప్రభుత్వం భారీ మార్పులు చేస్తూ పన్ను చెల్లింపు ప్రక్రియను మరింత సరళతరం చేయడమే కాకుండా, సామాన్య ఉద్యోగులకి మేలు చేసేలా చర్యలు తీసుకుంది. ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏమిటంటే, దశాబ్దాల కాలం నుండి మనం వాడుతున్నటువంటి పాత ఆదాయపు పన్ను దరఖాస్తు ఫారాలు ఇకపై పూర్తిగా రద్దు కాబోతున్నాయి. మరి ఈ పాత ఫారాల స్థానంలో అత్యంత ఆధునికమైనటువంటి మరియు సులభంగా అర్థమయ్యే కొత్త డిజిటల్ ఫారాలను ప్రభుత్వం అందుబాటులోకి అయితే తీసుకురానుంది. గతంలో పన్ను రిటర్న్స్ దాఖలు చేసేటప్పుడు అనేక సాంకేతిక ఇబ్బందులు ఎదురయ్యేవి. కానీ ఈ కొత్త ఫారాల రూపకల్పనలో సామాన్యులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం జాగ్రత్తలైతే తీసుకుంది. అంటే మీరు మీ ఆదాయ వివరాలను నమోదు చేసేటప్పుడు గతంలో ఉన్న సంక్లిష్టమైన కాలమ్స్ అన్నీ తొలగించబడి కేవలం అవసరమైన సమాచారాన్ని మాత్రమే అడిగేలాగా ఈ ఫారాలను తీర్చిదిద్దారు. దీనివల్ల మధ్యతరగతి ఉద్యోగులు ఆడిటర్ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా తమ పన్ను రిటర్న్స్‌ను తామే స్వయంగా సమర్పించుకునే వెసులుబాటైతే కలుగుతుంది. ఈ మార్పులకు సంబంధించి ప్రభుత్వం మరొక ముఖ్యమైన గమనికను కూడా జారీ చేసింది. ఏప్రిల్ 1 నుండి కొత్త ఫారాలు అమల్లోకి వచ్చేంత వరకు ప్రస్తుతం మన వద్ద ఉన్న పాత ఫారాలే చెల్లుబాటవుతాయని స్పష్టం చేసింది. అంటే మార్చి 31వ తేదీ వరకు పాత నిబంధనల ప్రకారమే లావాదేవీలు సాగుతాయి. కానీ ఏప్రిల్ 1వ తేదీ ఉదయం నుండి మొత్తం వ్యవస్థ కొత్త రూపం దాల్చుతుంది. ఆదాయపు పన్ను శాఖ తన పోర్టల్‌ను కూడా ఈ కొత్త మార్పులకు అనుగుణంగా అప్‌డేట్ చేస్తోంది. మరి దీనివల్ల రిటర్న్స్ దాఖలు చేసిన తర్వాత రీఫండ్ రావటం కూడా గతంలో కంటే చాలా వేగంగా జరుగుతుంది అని నిపుణులు భావిస్తున్నారు. పారదర్శకతను పెంచడం మరియు పన్ను ఎగవేతను అరికట్టడంతో పాటుగా నిజాయితీగా ఈ పన్ను చెల్లించే ప్రభుత్వ ఉద్యోగులకు గౌరవం కల్పించడమే ఈ కొత్త చట్టం యొక్క పరమావధి. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి ఉద్యోగుల విషయానికి వస్తే అక్కడ పరిస్థితి మరింత ఉత్కంఠభరితంగా మారింది. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల ఆర్థిక సమస్యలపై ఉద్యోగ సంఘాలు తమ పోరాటాన్ని ఉధృతం చేశాయి. ముఖ్యంగా రాష్ట్ర జాతీయ ఉపాధ్యాయ పరిషత్ వంటి పెద్ద సంఘాలు ప్రభుత్వంపై గట్టిగా ఒత్తిడి తీసుకొస్తున్నాయి. మరి వారి ప్రధాన డిమాండ్ ఏమిటంటే, ప్రభుత్వం తక్షణమే 12వ వేతన సవరణ కమిషన్‌ని నియమించాలని మరియు అది అమల్లోకి వచ్చే వరకు కనీసం 30% మధ్యంతర భృతిని ప్రకటించాలి అనైతే కోరుతున్నారు. 11వ పీఆర్సీ గడువు ముగిసి ఏళ్లు గడుస్తున్నా కొత్త వేతనాల గురించి స్పష్టత లేకపోవడంతో పెరుగుతున్న ధరలకు అనుగుణంగా జీతాలు పెంచాలని అయితే వారు డిమాండ్ చేస్తూ ఉన్నారు. మరి ఉద్యోగ సంఘాల విజ్ఞప్తులపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత సానుకూలంగా స్పందించినట్లుగా తెలుస్తోంది. ఇక తాజా సమాచారం ప్రకారం ప్రభుత్వం పీఆర్సీ నియామకంపై ఇప్పటికే ఒక ప్రాథమిక నిర్ణయానికి వచ్చిందని, అసెంబ్లీలో లేదా తదుపరి కేబినెట్ సమావేశంలో దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది అనైతే తెలుస్తోంది. ఇకపోతే 12వ పీఆర్సీ నియమించబట్టం అంటే ఉద్యోగుల జీతభత్యాల్లో భారీ మార్పు వస్తుందని అర్థము. ముఖ్యంగా మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటిస్తే అది ఉద్యోగుల జేబుల్లోకి వెంటనే అదనపు నగదును చేరుస్తుంది.
ఇది వారి కుటుంబ ఆర్థిక భద్రతకు కొన్నంత అండగా అయితే నిలుస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రంలో ఉన్న పన్ను ఉపశమనం, రాష్ట్రంలో వేతన పెంపుదల ఇలా 2 వైపుల నుంచి సానుకూల వార్తలు వినబడుతూ ఉండడం నిజంగా ఒక భారీ గుడ్ న్యూస్ అనే చెప్పాలి. చివరగా ఏప్రిల్ 1వ తేదీ అనేది అటు ఆర్థికంగాను, ఇటు వృత్తిపరంగాను ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి ఒక మైలురాయిగా అయితే నిలిచిపోనుంది. కొత్త పన్ను విధానంలో ఉండేటటువంటి ప్రయోజనాలను మరియు కొత్త ఫారాలను ఎలా నింపాలో ప్రతి ఉద్యోగి ముందుగానే అవగాహన పెంచుకోవడం మంచిది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే పీఆర్‌సీ ప్రకటన ఉద్యోగుల నిరీక్షణకు తెరదించుతుంది అనైతే అందరూ ఆశిస్తున్నారు. పన్నుల భారం తగ్గి జీతాలు పెరిగితే అది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు కూడా మేలు చేస్తుంది. ఈ కీలకమైన మార్పుల గురించి మీ తోటి ఉద్యోగ మిత్రులకు కూడా తెలియజేసి వారిని అప్రమత్తం చేయండి. త్వరలోనే ఈ అంశాలపై మరిన్ని వివరాలతో కూడినటువంటి అధికారిక జీవో వెలువడుతుంది అనైతే సమాచారము.